డిస్కషన్. అమెరికా ఫస్ట్ అనే నినాదానికి మరొకసారి తెరలేపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి గద్దె ఎక్కేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతం ట్రంప్ వైఖరి. H-1B వీసాల జారీపై డిసెంబర్ వరకు కూడా నిషేధం విధిస్తూ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయబోతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు ఐటీ సెక్టార్లో మళ్లీ తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న నేపథ్యంలో మరి H-1B వీసాల జారీపై నిషేధం విధిస్తే తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతాయి? ఇప్పుడు కొత్తగా అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలకి అనుమతులు వచ్చి ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు వీసాలు రాకపోతే వాళ్ళ తదుపరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అండ్ మరోవైపు నాస్కామ్ చెప్తున్నట్లు దీనివల్ల భారతీయ సంస్థల కన్నా భారతీయ ఐటీ రంగంలో ఉన్న వారికన్నా భారతీయ ఐటీ రంగం మీద ఆధారపడి అక్కడున్న అమెరికా కంపెనీలకి ఎక్కువగా ఆర్థికంగా నష్టం ఉండబోతోంది. అమెరికా మార్కెటే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అంటూ రెండో వైపు వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అసలు H-1B వీసాల వల్ల కలిగే నష్టం ఎంత? దీని మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బాలాజీ గారు, CEO A1 స్మార్ట్ సొల్యూషన్స్ నుంచి. అదేవిధంగా మనకి బయట జూమ్ కాల్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు జే చౌదరి గారు, ఎక్స్ అడ్వైజర్ ఫర్ ఐటీ ఏపీ అండ్ తమిళనాడు. డానియల్ గారు, ఇంటర్నేషనల్ ట్రావెల్ కన్సల్టెంట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బాలాజీ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. అసలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద వచ్చినప్పుడు ఏప్రిల్ వరకు ఆ నిషేధం ఉండింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ రెండోసారి అధికారంలోకి రావడం కోసం అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని మళ్లీ బలంగా వినిపించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆర్డర్స్ వచ్చాయా, లేకపోతే వీటిని ఎట్లా చూడాలి? చాలా వరకు పొలిటికల్ డ్రివన్ డెసిషన్ అండి ఇది. డెఫినెట్ గా కొంతవరకు కోవిడ్ ని కూడా బ్లేమ్ చేయాలి వాళ్ళు. అంటే కోవిడ్ వల్ల ఏదో ఒకటి చేస్తున్నాం అని చూపించుకునే దానికి వాళ్ళ గవర్నమెంట్ కోవిడ్ ఉంది, మా జాబ్స్ మా ఆపర్చునిటీస్ తగ్గాయి, సో మేము లోకల్కి జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం, జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం అనే దానికోసం తయారైంది. ఆఫ్కోర్స్ ఎలక్షన్ డ్రివన్ డెసిషన్ ఇది. డెఫినెట్గా టెంపరీ అన్ని ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ ట్రంప్ మళ్ళీ రీఎలెక్ట్ అయినా కానీ సో ఆ H1L1 ఈ వీసాస్ అవైలబిలిటీ లేకుండా, ఈ ఇండియన్ మ్యాన్ పవర్ కానీ వేరే కంట్రీస్ నుంచి అక్కడికి వెళ్ళే మ్యాన్ పవర్ లేకుండా US ఐటీ ఇండస్ట్రీ సస్టైన్ కావడం అనేది అంత పాసిబుల్ కాదు. ఇది ఒక 25 ఇయర్స్ క్రితం ఇంట్రడ్యూస్ చేశారండి H1 అనే కాన్సెప్ట్. 65,000 కోటా ఫర్ అవుట్ సైడర్స్, 20,000 ఫర్ లోకల్ స్టూడెంట్స్ అని అదే కంటిన్యూ చేస్తున్నారు. సో దీని యూసేజ్ అది చూసుకుంటే కాన్స్టెంట్గా యూసేజ్ పెరుగుతుంది, అప్లికెంట్స్ పెరుగుతున్నారు. సో లాటరీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు ఫ్యూ ఇయర్స్ క్రితం, ఒక 10-15 ఇయర్స్ క్రితం. తర్వాత ఫీజులు పెంచి డిస్కరేజ్ చేయాలని ట్రై చేశారు. అయినా కానీ యూసేజ్ అయితే 100% ఆల్మోస్ట్ H1s 100% ఇది అవుతున్నాయి. సో దానివల్ల మన ఐటీ ఇండస్ట్రీకి యాక్చువల్గా నా ఉద్దేశం ప్రకారం బెనిఫిట్ అనండి. ఎందుకంటే ఎంతైతే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి రెస్ట్రిక్ట్ చేస్తుందో గవర్నమెంట్, US గవర్నమెంట్, మనకి ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది మాత్రం అది. తర్వాత ఎంప్లాయీస్ ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అంటున్నాం కదా, డాలర్ డ్రీమ్స్తో ఉద్దేశంతో చూస్తే డెఫినెట్గా కొంతవరకు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ డ్రీమ్ ఉండేవాళ్ళు, నేను వెళ్ళాలి US వెళ్ళాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు H1 లేదు కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. కంపెనీస్కి, ఇండియన్ కంపెనీస్కి, ఐటీ కంపెనీస్కి మాత్రం డెఫినెట్గా ఆఫ్ షోరింగ్ అనేది పెరుగుతుంది. టిపికల్గా ప్రాజెక్ట్స్ 20-25% ఆన్ సైట్లో ఉంటే అదే 10 మందిలో 10 మందిలో 2 ఆన్ సైట్లో ఉంటే 8 మంది ఇక్కడ ఉండేది. ఇప్పుడు మేబీ 9 ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. ఆన్ ఆఫ్ రేషియోస్ పెరుగుతాయి. ఆన్ ఆఫ్ రేషియోస్ అంటే ఇక్కడ ఇండియాలో చేసేవాళ్ళు ఎక్కువ పెరిగినప్పుడు ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఎస్పెషలీ. తర్వాత టిపికల్గా కాస్ట్ స్ట్రక్చర్ తీసుకుంటే ఫర్ ఎవ్రీ 1 ఎంప్లాయీ దట్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ US ఇక్కడ ఆల్మోస్ట్ 2.5 to 3 ఎంప్లాయీస్ మనం చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే అక్కడ ఎప్పుడైతే మనకు లేదో, మనం ట్రావెల్ చేయడానికి లేదు మన ఎంప్లాయీస్, ఇక్కడ ఆపర్చునిటీస్ డెఫినెట్గా పెరుగుతాయి. రైట్. సో ఇది డెఫినెట్గా టెంపరీ. ఒకవేళ డిసెంబర్ తర్వాత కానీ ఎక్స్టెండ్ అయితే కొంచెం ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డిసెంబర్ తర్వాత లిఫ్ట్ అయితే, రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ అయ్యి మళ్ళీ ట్రావెల్ అలౌ చేస్తే H1B L1 వీసాస్, L1 అనేది మేనేజర్ బ్లాంకెట్ వీసాస్, అవి అలౌ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి టెంపరీ ఫినామినా అనుకుంటున్నాను. డెఫినెట్ అంత ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఓకే చౌదరి గారు, సో ఇప్పుడు ఏదైతే అంటే చాలా మంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్ నుంచి పాజిటివ్ యాంగిల్ చూడడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అంటే లైక్ మనం ఎలాగైతే ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా అన్న దానికి మనం పునాదులు వేసుకుంటూ ముందుకెళ్తున్నామో అలాగే ట్రంప్ కూడా అమెరికన్ ఫస్ట్, అమెరికా వాళ్ళకే ఉద్యోగాలు ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వెళ్తున్నాడు. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు కూడా ఒక ఆపర్చునిటీ కింద ఉంటుంది, మనం కూడా సెల్ఫ్ సఫిషియెంట్ గా మారడానికి అన్న వర్షన్ ఉంది. సో దీని నుంచి మనం ఎంతవరకు నెగిటివ్ గా ఆలోచించాలి, లేదా మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఎలా మారడానికి ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి అంటే ఈ రెండు యాంగిల్స్ ని మీరు ఎట్లా చూస్తారు?
యాక్చువల్గా అండి ఈ ఇష్యూ కొత్త ఇష్యూ ఏం కాదండి. చాలా రోజుల నుంచి చాలా సార్లు ఈ H1B ఇష్యూ వచ్చింది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ కానివ్వండి, ఈవెన్ అమెరికన్ కంపెనీస్ ఫర్ ఎస్టాబ్లిష్ their R&D centers in India, they figured out a solution for this already. They never had to really worry about ఈ రోజు కొత్తగా సంతకం పెడితేనే దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది, ఇది వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ నథింగ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ న్యూస్. ఇది ట్రంప్ ఈ విధంగా, ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, తర్వాత కోవిడ్ వల్ల చాలా మంది లోకల్ గా అమెరికాలో ఉద్యోగాలు చాలా మందికి పోయినాయి. ఇటువంటి తరుణంలో ఎవరైనా ఎనీ పొలిటికల్ లీడర్ దే విల్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. దర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ దిస్ థింగ్. సో అందుకని చాలా మంది దే ఆర్ మెంటలీ ప్రిపేర్డ్ హౌ టు ట్యాకిల్, హౌ టు ఎవాల్వ్ దిస్ థింగ్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ బిజినెస్ ఆపరేషన్స్. ఇవన్నీ కూడా చాలా మంది ఆల్రెడీ దే హ్యావ్ ది ప్లాన్ బి, ప్లాన్ సి ఇవన్నీ ఆల్రెడీ తయారు చేసి పెట్టున్నారు. అది కాకుండా ఈ కోవిడ్ లో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఈవెన్ BPO, KPO కంపెనీస్ కూడా ఇదివరకు రోజుల్లో వాళ్ళు ఆఫీస్కే పోవాలా, ఆఫీస్కి పోయి ఆ సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి దే నెవర్ యూస్ టు అలౌ ది పీపుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. కానీ ఈ కోవిడ్ లో we were forced to work from home. సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, సెన్సిటివ్ డేటా థెఫ్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ దోస్ థింగ్స్. సో ఇటువంటి పరిస్థితిలో దేర్ ఇస్ నో నీడ్ ఇక్కడ నుంచి మనం అమెరికాకి పంపించి ఆ మనిషి అక్కడ పోయి పని చేస్తేనే అవుతుందని ఏం లేదు. ఇక్కడ నుంచి రిమోట్ గా బ్యాండ్విడ్త్స్ ఆర్ ఇనఫ్ బ్యాండ్విడ్త్స్ ఆర్ దేర్. చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్న కంపెనీలో పనిచేసే వాళ్ళంతా కూడా ఈ కోవిడ్ లాక్డౌన్ దీనికి they're all gone to their villages. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్ మై విలేజ్, ఫ్రమ్ విలేజ్ ఐఎమ్ వర్కింగ్, I mean happily there's enough bandwidth is there. I'm participating all the webinars, whatever I need to do I'm doing. Same thing I'm seeing lot of people in my village. They are all working for big multinational companies and they are addressing the needs of the customers యూరోప్ లో ఉన్నారు, తర్వాత అమెరికాలో ఉన్నారు, బట్ వర్కింగ్ ఫ్రమ్ ఎ స్మాల్ విలేజ్ దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ థింక్ ఇప్పుడు ఈ H1B ఒకానొకప్పుడు ఉండేదండి, ఎప్పుడు 90s లోనో 80s లోనో వి జస్ట్ స్టార్టెడ్ అవర్ ఇండియన్ ఐటీ ఆపరేషన్స్. అప్పుడు చాలా హెవీ డిపెండెన్స్ అండి. అప్పుడు మనకి ఈ బ్యాండ్విడ్త్స్, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉండేటివి. ఆ రోజుల్లో ఎస్ there is a big impact. Ippudu the technology is advanced so much and mentally we are prepared to develop all these things remotely. ఇటువంటి పరిస్థితుల్లో H1B లో ఆయన సంతకం పెట్టినంత మాత్రం heavens are not going to fall. At the same time వాడికి కొన్ని స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, డేటా సైన్స్ లో కానివ్వండి, ఇలాంటి ఏరియాలో అమెరికాలో స్కిల్స్ లేరు. Obviously ఇప్పుడు you mentioned that Google CEO they are upset and all that this thing naturally because వాళ్ళకి ఆ స్కిల్ సెట్ అమెరికాలో షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు they have to depend on other country skill resources. ఆ స్కిల్ రిసోర్సెస్ మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఆ జాబ్స్ అన్ని కూడా ఇండియాలో క్రియేట్ అవుతాయి. ఇండియాలో ఎందుకంటే ప్రతి ఆల్ ది Fortune 500 IT companies they have established their R&D centers in India, either Bangalore, Hyderabad, Pune, Delhi, ఇలాంటి ప్లేసెస్ లో, చెన్నై. సో ఆబ్వియస్లీ దే విల్ బి ఏబుల్ టు గెట్ దట్ వర్క్ డన్ ఫ్రమ్ ఇండియన్ R&D centers వేర్ దే ఆల్రెడీ హ్యావ్ ది పీపుల్. అటువంటిప్పుడు మనకు ఇన్ఫాక్ట్ నష్టం కంటే కూడా లాభం ఎక్కువ ఉంటుంది. లాభం ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి H1B వీసాలో అమెరికా పంపిస్తే సాలరీస్ అన్ని అక్కడ తీసుకుంటారు. తర్వాత ఆబ్వియస్లీ అక్కడ ఖర్చు పెడతారు, ఉండడానికి కానివ్వండి, తిండి తినడానికి కానివ్వండి, కారు కొనుక్కోవడానికి కానీ. సో దే విల్ యాక్చువల్లీ హెల్ప్ ది అమెరికన్ కన్స్యూమర్ ఇండస్ట్రీ, అమెరికన్ ఎకానమీ. అదే ఎంప్లాయీ సపోజ్ అమెరికా పోకోకుండా ఇక్కడే ఉన్నాడు అనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ సో ఆల్ దోస్ బెనిఫిట్స్, ఎకనామిక్ బెనిఫిట్స్ విల్ బి విత్ us. So it's not at all an issue for IT industry. Only staffing companies who depend purely on staffing, వాళ్ళకి డెఫినెట్ గా ఇంపాక్ట్. రైట్. డానియల్ గారు, ఈ H1B వీసాల పైన నిషేధం డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం వల్ల, ఈ అంశాన్ని తీసుకొని ఎజెండాగా ఎలక్షన్స్ లోకి వెళ్ళడం వల్ల ట్రంప్ కి ఎంతవరకు బెనిఫిషియరీగా ఉంటుందనేది మీ అభిప్రాయం? ఎందుకంటే ఇందాక గూగుల్ CEO చెప్పినట్లు స్థానికంగా ఉండే కంపెనీలకు కూడా చాలా నష్టం ఉంటుంది. ఈ ఇమిగ్రేషన్ మీద వచ్చే వాళ్ళ మీద ఆధారపడి లోకల్ గా అమెరికన్ ఎకానమీ కూడా బిల్డప్ అవుతుంది అన్న వర్షన్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు మీరు? See, I don't think it's going to make a huge help for him in terms of elections. Okay. Because there are a lot of other factors.
And I just want to add one more point. The students who are studying over there. Yes. చాలా మంది స్టూడెంట్స్ ఎంతో ఫీజులు కట్టి దే ఆర్ స్టడీయింగ్ రైట్ నౌ స్టడీయింగ్ who are looking at further being getting in as H1 obtaining H1 visa. So they'll be affected very badly. Okay. But yeah, as per my opinion, I don't think this is going to make a major effect for him as elections are concerned. ఓకే, అంటే పోనీ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ కన్సల్టెంట్ గా ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది ఎంతమంది ఎవ్రీ ఇయర్ మన దగ్గర నుంచి యుఎస్ఏ వెళ్ళడానికి ఎంతూజియాస్టిక్ గా ఉంటారు అని. అట్లా ఎంతమంది డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది డిసెంబర్ వరకు అంటే? See, almost 67% of H1B visas are from India. Okay. So that's a huge amount. And asking me as a travel consultant, we are badly affected. I mean, all this, we won't be having the travel industry as it is suffering. Yes. And it's going to lead to much more losses. So our government should definitely do something about the fate of our travel agents and the travel industry as such, because all these are going to matter in this this decision. Yes. బాలాజీ గారు, ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలు అంటే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే ఫారెన్ నుంచి ఎవరైనా తీసుకున్నా కూడా అందరూ స్కిల్డ్ వాళ్లే ఉండాలి అని మళ్ళీ సపరేట్ గా దానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇందాక చౌదరి గారు చెప్పినట్లు చాలా మంది అక్కడ లోకల్ గా ఉండే అమెరికన్స్ కి మన ఇండియన్స్ కి ఉన్న స్కిల్స్ అనేవి ఉండవు అన్న అంశం కూడా వస్తున్నప్పుడు దీనివల్ల అక్కడ ఉండే లోకల్ కంపెనీస్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది? నిజంగా వాళ్ళు ఈ డెసిషన్ ని వాళ్ళంతా వెల్కమ్ చేస్తారా, వాళ్ళకి కావాల్సిన స్కిల్డ్ పర్సన్ లోకల్ గా లేనప్పుడు? అసలు ఈ H1B ప్రోగ్రామ్ కొంచెం హిస్టరీలోకి వెళ్తే 25 years 1996తో స్టార్ట్ అయిందండి. ఇది స్టార్ట్ అయినప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది? అసలు Y2K ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. Y2K ప్రాబ్లమ్, అక్కడ టాలెంట్ లేదు, కోబాల్ ప్రోగ్రామర్స్ ప్రిడామినెంట్లీ కోబాల్ ప్రోగ్రామర్స్, మిగతా కొంతవరకు C ప్రోగ్రామర్స్, వీళ్ళు అక్కడ అవైలబిలిటీ లేదని చెప్పి స్టార్ట్ అయింది. సో అక్కడ ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్లీ డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ అప్పటి నుంచి అలానే ఉంది. తర్వాత అక్కడ ఐటీ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. సో ఆ గ్రోత్తో కూడా ఇంకా డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ పెరుగుతుంది. సో కాబట్టి దెర్ ఇస్ అ క్లియర్ టాలెంట్ గ్యాప్, డిమాండ్ అండ్ సప్లై గ్యాప్, టాలెంట్ అవైలబిలిటీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఎస్పెషలీ నిష్ టెక్నాలజీస్కి వచ్చేటప్పటికే మనం ఫాస్ట్ లెర్నర్స్, మన లెర్నబిలిటీ ఫాస్టర్. మనం ఒకవేళ AI నేర్చుకోమని ఎవరైనా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి చెప్తే ఒక 2-3 monthsలో ఐ థింక్ హీల్ పికప్ డీసెంట్ ప్రొఫిషియన్సీ. అక్కడ వాళ్ళు రీస్కిల్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ ఎ కల్చరల్ ఇష్యూ. మనకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం అవి మనకు అలవాటు. ఫస్ట్ నర్సరీ నుంచి మనకు అది నేర్చుకో ఇది నేర్చుకో అన్ని నేర్పిస్తారు. ఫైనల్గా విల్ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్. అక్కడ ఏంటంటే ఒక ఫీల్డ్ పట్టుకున్నారంటే ఆ ఫీల్డ్లో కంటిన్యూ అవుతారు. ఇప్పుడు నేను జావా ప్రోగ్రామర్ అనుకోండి, నేను జావా ప్రోగ్రామర్గానే రిటైర్ అవుతాను అక్కడ మోస్ట్లీ. అంటే రీస్కిల్ చేసుకోవడం చాలా తక్కువ ఉంటుంది. అది కల్చరల్ ఇష్యూ మోస్ట్లీ. నేను జావా ప్రోగ్రామర్గా బెటర్ ప్రోగ్రామర్ అవ్వడానికి ట్రై చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే మనకు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నేను ఇండస్ట్రీలో ఉండాలంటే నేను ఏం చేయాలి, ఏం కొత్తది నేర్చుకోవాలి అని ఆల్వేస్ మన ఈవెన్ ఎంప్లాయీస్, పీపుల్ హు ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ కంపెనీస్ లైక్ బిగ్ కంపెనీస్, వాళ్ళు కూడా ఏంటంటే కాన్స్టెంట్ రీస్కిల్లింగ్ త్రూ కంపెనీ కానీ లేకుంటే సెల్ఫ్ రీస్కిల్లింగ్ కానీ చేస్తుంటారు. ఇప్పుడు AI అనేది వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఎంత ఒక 5-6 years నుంచి కాన్సెప్చువల్లీ బాగా పికప్ అయింది. సో మన దగ్గర ప్రోగ్రామర్స్ ఎక్కువయ్యారు. తర్వాత చౌదరి గారు చెప్పినట్టు డేటా సెక్యూరిటీ, డేటా సైన్సెస్, జనరల్ డేటా సైన్సెస్, తర్వాత డిజిటల్ టెక్నాలజీ ఒక లాస్ట్ 10 years నుంచి ఉంది. అది కూడా మన కంట్రీ వాజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్ టాలెంట్ కంపేర్ టు US. అంటే యూఎస్లో కూడా జనరేట్ అవుతుంది, టాలెంట్ జనరేట్ కావట్లేదు అని చెప్పడానికి లేదు, కానీ కావాల్సినంత కావట్లేదు. డిమాండ్ అండ్ సప్లై తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఆప్ట్ చేసేవాళ్ళు యూఎస్లో కొంచెం తక్కువ ఉంటారు. రైట్, ఈ ఎస్పెషల్లీ టెక్నాలజీ ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళు, సైంటిస్ట్ రీసెర్చ్ వాటికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఈ ప్రోగ్రామింగ్, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ డిజైన్, ఆర్కిటెక్చర్ దీంట్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు తక్కువ ఉంటారు. సో అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది. IITస్కి వీటికి పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్స్, గూగుల్, అమెజాన్ ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయి? ఆ టాలెంట్ ట్యాప్ చేయడం కోసం. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి నేర్చుకొని ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ట్రైన్ అయి ఉంటారు, బాగా వెరీ డీప్గా ట్రైన్ అయి ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి రిక్రూట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇండియాలో నుండి వర్క్ చేస్తే ఎఫెక్టివా, యూఎస్లో నుండి వర్క్ చేస్తే ఎఫెక్టివ్ అనేది ప్రాజెక్ట్ సిచ్యువేషన్. కానీ మనం లాస్ట్ 5-6 yearsలో లొకేషన్ డజంట్ మ్యాటర్ అనేది చాలా వరకు క్లియర్గా అర్థమవుతుంది. సో కంపెనీస్ వైజ్ యూఎస్ కంపెనీస్కి డెఫినెట్గా లాస్ అండి, కొంచెం లాస్. ఎందుకంటే సమ్ ప్రాజెక్ట్స్ నాకు ఎంప్లాయీ నాకు కళ్ళ ముందు ఉండి వర్క్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనే మైండ్ సెట్లో ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం. ఎక్కడైనా పర్లేదు అని అంటే అది వేరే సంగతి. ఇప్పుడు యూఎస్లో కూడా తీసుకుంటే చాలా వరకు ఆఫీసులకి వెళ్ళరు.
రిమోటింగ్ అంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది, ఒక 7-8 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ స్లోలీ పికింగ్ అప్. నువ్వు ఎక్కడైనా ఉండు, బట్ నాకు పని కావాలని. సో అలాంటప్పుడు యూఎస్ కంపెనీస్కి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. కాకుంటే మనకు మాత్రం నేను ఫస్ట్ చెప్పినట్టు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఇక్కడ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఎప్పుడైతే ఇక్కడ నుంచి. ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటి, అమెరికన్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి, అమెరికన్స్ కి ఎవరికైతే ఉద్యోగాలు పోయాయో వాళ్ళకి కొత్తగా జాబ్స్ ని కల్పించాలని. అప్పుడు అమెరికన్ కంపెనీస్ మీద ట్రంప్ ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ పెట్టే అవకాశం లేదా, ఖచ్చితంగా మీరు ఇక్కడ వాళ్ళనే తీసుకోవాలి, వీళ్ళతోటే గ్యాప్ ఫిల్ చేసుకోవాలి అన్నప్పుడు ఆప్షన్? అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టికల్లీ తీసుకుంటే అమెరికాలో ఐటీ జాబ్స్ తగ్గట్లేదండి, పెరుగుతున్నాయి, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. లాస్ట్ 4-5 months డేటా తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ ఫీల్డ్ చాలా తగ్గింది, అసలు ఆల్మోస్ట్ క్లోజ్ టు 0, 1%, 2% అంటే ఐటీ స్కిల్డ్ వర్కర్స్ హు ఆర్ అన్ఎంప్లాయిడ్. సో జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఐటీ ఆర్ గ్రోయింగ్ అప్. ఎందుకంటే ఐటీ ఈజ్ ఎన్ ఎనేబిలింగ్ ఫంక్షన్. ఇప్పుడు ఐటీ వల్ల ఏంటంటే కోవిడ్లో చాలా ఎకానమీస్ను ఐటీ వల్ల యాక్చువల్గా ఎకానమీస్ రన్ అవని, ఎస్పెషలీ బ్యాంకింగ్ సెక్టర్ అంతా, రైట్. సో అక్కడ అమెరికా జాబ్స్ పోవడం అనేది లేదు, ఇది ప్యూర్లీ ఎలక్షన్ స్టంట్, రైట్. ఈ ఎస్పెషల్లీ ఐటీకి వస్తే మిగతా ఏరియాస్లో ఎనీవే దే ఆర్ నాట్ అడ్మిటింగ్ పీపుల్ త్రూ H1 అండ్ ఆల్ దిస్. సో నర్సెస్ అనుకుంటే ఇంకో కేటగిరీ J1 వీసా అనేది అంటారు దాన్ని, అది ఓకే, నర్సెస్ వీసాస్ ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద హెల్త్ క్రైసిస్. సో అక్కడ దీనివల్ల వాళ్ళకి ఇమీడియట్ గా వచ్చే ఇదేం లేదు, బట్ ప్యూర్లీ ఎలక్షన్ స్టంట్ ఇది. అందుకనే నేను దీన్ని టెంపరీగానే చూడాలి మనం. సో బియాండ్ ఇప్పుడు డిసెంబర్ తర్వాత ఎక్స్టెండ్ చేయదలుచుకుంటే, సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇండస్ట్రీ లాబీస్ ఆల్రెడీ ఇప్పుడు సుందర్ పిచాయ్ గారు హీఈస్ పుషింగ్ బ్యాక్. దేర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ బి జాయినింగ్ హ్యాండ్స్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ రన్ కావాలంటే కంపల్సరీగా ఈ H1 వీసా అనేది L1 వీసా అనేది ఒక వెరీ కీ మెకానిజం అనమాట. ఓకే, రైట్. అయితే చౌదరి గారు, ఇప్పుడు మన దగ్గర నుంచి ఇందాక మీరు చెప్పినట్లు మనం ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కడి నుంచైనా వర్క్ చేసే క్యాపబిలిటీ వచ్చింది అనుకున్న నేపథ్యంలో, ఒకవేళ యుఎస్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో మన ఇండియన్స్ కి సంబంధించిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అదర్ ఇండస్ట్రియల్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? డిసెంబర్ వరకు వాళ్ళ మీద ఈ వీసాలకు సంబంధించిన ఎఫెక్ట్ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? అదే అండి, నేను ఇందాకే చెప్పాను, స్టాఫింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డల్లాస్ ఇలాంటి చోట్ల స్టాఫింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ మన ఇండియన్స్ H1B వీసాలో తీసుకెళ్లి అక్కడ ప్లేస్ దోస్ పీపుల్, వాళ్ళు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఇందాక డేనియల్ చెప్పినట్టు స్టూడెంట్స్ కి పాపం చాలా మంది స్టూడెంట్స్ అక్కడ MS కానీ తర్వాత బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కి వెళ్ళి చాలా హై ఫీజు కట్టి with the hope that they will get a job in US itself. వాళ్ళకి టెంపరీగా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా H1B వీసా రాకుంటే అక్కడ పని చేయడానికి లేదు, లేదంటే మళ్ళా PhD ప్రోగ్రామ్ లేకపోతే ఇంకోటి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ దాంట్లో వెళ్ళాలి, ఎందుకంటే జాబ్ రాదు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి తర్వాత ఇక్కడ చేయాలంటే మటుకు వాళ్ళు కట్టినంత ఫీజులకి ఎకనామిక్స్ వర్కౌట్ కావు. సో వాళ్ళకి మేజర్ గా ఇంపాక్ట్ ఉంటుంది, స్టాఫింగ్ కంపెనీస్ ఇంపాక్ట్ ఉంటుంది. అది కాకోకుండా ఐ థింక్ మిగతా ఏ కంపెనీస్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. Most of the Indian IT companies, they have figured out already a solution how to handle this kind of ఎందుకంటే ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదమ్మా, చాలా ఏళ్ళ నుంచి H1B వీసా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. సో ఈ లోపల ఫిగర్డ్ అవుట్ సొల్యూషన్. అక్కడ చాలా మంది ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికాలోనే అమెరికన్స్ ని ఎక్కువ రిక్రూట్ చేస్తున్నారు ఆ జాబ్స్ కి. సో వాళ్ళు కూడా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అవైలబుల్, హూ ఆర్ అంటే ఇండియన్స్ కూడా టేకన్ ది సిటిజన్షిప్ కానివ్వండి, గ్రీన్ కార్డ్ ఉన్న ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకనకప్పుడు ఒక 20-30 years క్రితం అయితే ఇండియన్స్ అంత సిటిజన్షిప్ ఉన్న ఇండియన్స్ తర్వాత గ్రీన్ కార్డ్ ఉన్న ఇండియన్స్ చాలా తక్కువ మంది ఐటీలో ఉన్నారు. అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి కాస్ట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ చూస్తే అవైలబుల్ పీపుల్ ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు అసలు దట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ అట్ ఆల్. H1B ఆర్ ప్యూర్లీ పొలిటికల్ గేమ్ ఫర్ Donald Trump. ఆయన ఎలక్షన్స్ దానికోసం he has to use this kind of terminology, this kind of methodology to get the votes. అంతేగాని as far as IT industry is concerned, I don't think there is going to be any impact whatsoever. ఇంపాక్ట్ ఏమంటే మనకు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, మనకు ఆఫ్ షోర్ ఇండస్ట్రీ ఎక్కువ వస్తుంది, దానివల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఓకే, డానియల్ గారు. yes I just wanted to ask Mr. Chaudhary one question. yes now this work from home is working fine, but at some point of time for project delivery
the person needs to be on site. So won't those kind of things be affected? I'm asking this personally as a travel agent, because this is how our business works. No, I understand. They will see ఇప్పుడు చాలా కంపెనీస్ అక్కడ లోకల్ సిటిజన్స్ ని ఎంప్లాయ్ చేసుకున్నారు. లోకల్ సిటిజన్స్ దే కుడ్ బి ఇండియన్స్ ఆర్ నాన్ ఇండియన్స్ కూడా ఉన్నారు. సో దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ ది సచ్ సెన్సిటివ్ థింగ్స్ వేర్ దే హ్యావ్ టు బి ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది కస్టమర్ ప్రెమిసెస్ టు హ్యాండిల్ దోస్ థింగ్స్. మిగతావన్నీ కూడా ఆఫ్ షోర్ దీంట్లో చేస్తున్నారు. సో ongoing see all these companies, they know that one day this is going to happen. They already made enough plans to mitigate this kind of issues. Kabatti ippudu I don't think any company vallu aa matram kuda ante if they don't have this thing, the Trump is going to take this kind of decision, ee decision తీసుకొని ఏమవుతుంది ఆ మాత్రం కూడా వాళ్ళు if they cannot plan, they are unfit to be a CEO of that company. ఓకే, డానియల్ గారు, రైట్, ఇప్పుడు కంపెనీస్ అయితే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ప్రీ ప్రిపేర్డ్ గా ఉన్నాయనేది చౌదరి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇయర్ కొత్తగా యుఎస్ వెళ్ళాలి, మనం ఏదో అక్కడ కొత్తగా ఏదో సాధించాలన్న డాలర్ డ్రీమ్స్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అమెరికా కాకుండా వేరే ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్లాన్ బి, ప్లాన్ సి కింద మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కంట్రీకి వెళ్ళి చదువుకోవడం సేఫ్, లేదా మన ఇద్దరు ప్యానల్ గెస్ట్లు చెప్తున్నట్లు ఇండియాలోనే కొత్తగా అవకాశాలు చూసుకోవడం బెటరా? See, it is ఇంతకు ముందు నుంచి కూడా it was not only US was not the first priority. The time Trump had come, students were looking at other options also, like Australia, Canada, UK, Germany. There are a lot of students who go and study in Germany also. So alanti opportunities, students will look for opportunities over there. Definitely it's not just going to be US, it's going to be other countries. Okay. But I'm worried about the students who are studying over there now, in the mid-semesters and all that, who would be looking forward to graduating and getting a job in the US. They'll be impacted. Yes. బాలాజీ గారు, ఇప్పుడు అదే పాయింట్ మీద మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే నిజంగా అంటే ఇప్పుడు దీనివల్ల కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇబ్బందా, లేదా ఆల్రెడీ అక్కడ వర్క్ పర్మిట్ వీసా మీద ఉంటున్న ఉద్యోగులకు కానీ, లేదా చదువుకోవడానికి వెళ్ళి మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ లో ఉన్న వాళ్ళ మీద కానీ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఆర్ ఎల్స్ వాళ్ళకు ఉండే ఆప్షన్స్ ఏంటి? ఐ థింక్ ఇంపాక్ట్ కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకండి, క్లియర్ గా కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంపాక్ట్ ఇది. అక్కడ ఉండే వాళ్ళకి ఐ థింక్ సమ్హౌ ఎక్స్టెన్షన్స్ అవి రెన్యువల్స్ డెఫినెట్ గా అవుతాయి. ఒకళ్ళు పోస్ట్ పోన్ చేసినా కానీ ఓపీటీ ఎక్స్టెండ్ చేయడం అలాంటివి చేస్తారు. జనరల్ గా వాళ్ళు అక్కడ ఉండే టాలెంట్ వదులుకోవడానికి ఏ కంట్రీ ఇష్టపడదు. సో వెళ్ళాలనుకునే వాళ్ళకే ఇది అవుతుంది. సో ఇది బేసిక్గా ఒకవేళ మనం లేదనుకోండి, ఈ ఆర్డర్ లేదనుకోండి, ఎంతవరకు H1Bలో ఇప్పటి నుంచి డిసెంబర్ దాకా ట్రావెల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈవెన్ కంపెనీస్ పంపించడానికి రెడీగా ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ కావాలి, తర్వాత వీసా కన్సులేట్ స్టార్ట్ కావాలి. కన్సులేట్స్ ఒకవేళ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఫ్లైట్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఎంప్లాయీ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఇంకా కేసెస్ అక్కడే పెరుగుతున్నాయి, మన కంట్రీ కన్నా రేట్ ఎక్కువగా ఉంది. సో ఎలా ఉంటుందో తెలియదు, అంటే ఎప్పటి వరకు ఉంటుందో కూడా ఎవరు చెప్పలేకున్నారు అంటిల్ వ్యాక్సినేషన్ కాబట్టి. ఇప్పుడు ఒకవేళ ఉన్నా కానీ ఈ ఆర్డర్ లేకపోయినా కానీ అంత వెళ్ళే ట్రావెల్ అనేది నాకు తెలిసి H1B, L1B వాళ్ళు ట్రావెల్ అనేది అంత ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఇస్ ఎ హెల్త్ ఎమర్జెన్సీ ఇన్ ద కంట్రీ. సో నోబడీ వాంట్స్ టు టేక్ దట్ రిస్క్. కాబట్టి ఇది డిసెంబర్ వరకు టెంపరీ ఫినామినల్ అనుకుంటే ఇంపాక్ట్ నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ జీరో ఇంపాక్ట్. కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ H1B స్టాంప్ అయ్యిండో లేకుంటే అప్రూవ్ అయ్యి స్టాంపింగ్ పెండింగ్ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ కానీ సెకండ్ క్వార్టర్ కానీ అలా పోస్ట్పోన్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ డ్రీమ్ అనేది కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాలి. తర్వాత కంపెనీస్ విషయానికి వస్తే, కంపెనీస్ ఆల్రెడీ చౌదరి గారు చెప్పినట్టు ఆల్రెడీ బ్యాకప్ ప్లాన్స్ రెడీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ డెలివరీ తీసుకున్న ఏ రకంగా తీసుకున్నా కానీ, ప్రాజెక్ట్ డెలివరీ అంటే సమ్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ కాంపోనెంట్, పెద్ద ప్రాజెక్ట్స్లో ఆన్ సైట్ ఆఫ్ షోర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆన్ సైట్ ఉండే వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడ్డ తర్వాత 99% ఆఫ్ యాక్టివిటీస్, ఐ వుడ్ సే 95% ఆఫ్ యాక్టివిటీస్ కెన్ బి డన్ రిమోట్లీ, ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ డెలివరీ, ఇంప్లిమెంటేషన్, కస్టమర్ ఇంటరాక్షన్స్, తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. ఇవన్నీ యాక్చువల్గా రిమోట్లో చేయగలుగుతున్నాం, ప్రాబ్లం ఏం లేదు. సరే, ఇది అయినప్పుడు అసలు ఆన్ సైట్ పోవాల్సిన అవసరం ఏంది ఎందుకంటారు. కొన్ని కేసెస్లో బేసిక్గా ఫేస్ అసోసియేటింగ్ ఫేస్ అండ్ వాయిస్, అది తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్, తర్వాత ఆ కమ్యూనికేషన్, బెటర్ కమ్యూనికేషన్ ఉంటుంది ఫేస్ టు ఫేస్ అని అలా స్టార్ట్ అయింది. అది ఈ కోవిడ్ లాస్ట్ 3-4 monthsలో దాంతో కూడా యాక్చువల్గా అది లేకుండా కూడా వర్క్ చేయడానికి అలవాటు పడ్డారు, బోత్ కస్టమర్స్, తర్వాత కంపెనీస్, అదే మేనేజ్మెంట్ ప్లస్ ఎంప్లాయీస్. కాబట్టి ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ఉండదు. తర్వాత న్యూ ప్రాజెక్టు, అది పైప్ లైన్ సేల్స్ విషయానికి వచ్చినప్పుడు జనరల్గా ఈ సేల్స్కి వెళ్ళేవాళ్ళు, సేల్స్ ట్రావెల్ చేసేవాళ్ళు, ప్రీ సేల్స్, టెక్నికల్ సేల్స్ అంటారు.
వాళ్ళు B1 B1 మీద ట్రావెల్ అవుతారు. సో B1 మీద రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావచ్చు. వన్స్ ఈ కన్సులేట్ స్టార్ట్ అయ్యి స్టాంపింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయితే తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు అవి కూడా అవచ్చు. కాకుంటే ఎంత అగ్రెసివ్గా వెళ్తారు ఈ ఇయర్లో అనేది స్టిల్ క్వశ్చన్ మార్క్, బికాస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ రేట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ అని. సో అందువల్ల ఇది పెద్ద అంత వరీ కావాల్సిన అవసరం ఏం లేదు. So even people who are stamped and waiting for consulate to open for stamping, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అంతేగాని నాకు తెలిసినంత వరకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, చౌదరి గారు, ఇప్పుడు సరే కొత్తగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్ గా ఒక 1 year డ్రీమ్ పోస్ట్ పోన్ చేసుకుంటారు. సో పోస్ట్ పోన్మెంట్ అనేది పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ ఆల్రెడీ ఇప్పుడు వర్క్ పర్మిట్ మీద అక్కడికి వెళ్ళి కోవిడ్ కారణంగా భయంతో మనకి మళ్ళీ వాళ్ళ మదర్ కంట్రీకి తిరిగి వచ్చిన వాళ్ళది ఒకవేళ 2-3 నెలల్లో వాళ్ళ వీసా రెన్యువల్ అవ్వాల్సిన స్టేజ్ లో ఉందనుకోండి, ఆ రెన్యువల్స్ కి ఏమైనా ఇబ్బందులు ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ జాబులు చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను అనుకోండి వాటికి ఎక్స్టెన్షన్స్ they are planning to give extensions for such cases. I don't think there will be any problem for such cases. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఇస్తామని కూడా ఒకసారి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీబడి అండర్స్టాండ్స్ ఈ కోవిడ్ వల్ల పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడం లేదు, డొమెస్టిక్ ట్రావెల్ చేయడం లేదు. సో దే న్యూ ది సిచ్యువేషన్. ఆబ్వియస్లీ దే హ్యావ్ టు గివ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్, బికాస్ వాళ్ళు ఇంటెన్షనల్ గా వెనక్కి వెళ్ళడం లేదు కదా. బికాస్ ఆఫ్ ది కోవిడ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ట్రావెల్. ఆబ్వియస్లీ దే హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ సొల్యూషన్ for such people. Okay. I don't think that's going to be a major issue. Okay. డానియల్ గారు, ఇప్పుడు అమెరికాలో ఏదైతే ఓకే ఎలక్షన్